హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను మష్రూమ్ ఫ్రై చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నా అండి. అలాగే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నా అండి. స్పైసెస్ తీసుకున్నా, 2 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే స్పైసెస్ వేసుకొని ఈ స్పైసెస్ అనేవి చూసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక హాఫ్ ఇంచు స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు వేసుకున్నా అండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఈ ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్లేవర్గా బాగుంటుంది కర్రీ అనేది. చూడండి, మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. దీనికైతే వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉండే వాటర్‌తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, వాటర్ అనేది ఎంత మంచిగా పైకొచ్చేసింది గదా. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది కదా మష్రూమ్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారప్పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఈ పొడులన్నీ కూడా ముక్కలకు బాగా కలుపుతూ పట్టించుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చపాతీ, రైస్ దేనితో అయినా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బెస్ట్ అవి